హలో అండి, వెల్కమ్ టు నాలెడ్జ్ బ్యాంక్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో ప్రజెంట్ నేను ఇప్పుడు జిఎస్టీ రిటర్న్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. జిఎస్టీ రిటర్న్స్ ఎవరు ఫైల్ చేయాలంటే ఎవ్రీ జిఎస్టీ రిజిస్టర్డ్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయడం కంపల్సరీ అనమాట. నేను ఇక్కడ దాంట్లో ఉంటాయి జిఎస్టీ రిటర్న్స్లో ఏం ఫార్మ్స్ ఉన్నాయి, వాటి డ్యూ డేట్స్ ఏంటి చెప్పాలనుకుంటున్నాను. సో లెట్స్ బిగిన్ ద సెషన్. సో ఫస్ట్ థింగ్, అసలు జిఎస్టీ రిటర్న్ అంటే ఏంటి? మనం పే చేస్తున్న ఆ ట్యాక్స్ని ఫైలింగ్ చేయడం అనమాట. మనకి జిఎస్టీ డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. కొన్ని స్లాబ్స్ బట్టి, లైక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా బట్టి మనం ఈ జిఎస్టీ రిటర్న్ అనేది ఫైల్ చేస్తాం. అంటే లైక్ మనకి బోర్డు అంతమంది ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు. ఎవరు ఏ ఫామ్ ఫిల్ చేయాలి, ఏ పీరియడ్లో ఫిల్ చేయాలి, వాటి ఫ్రీక్వెన్సీ మంత్లీయా, క్వార్టర్లీ, యాన్యువల్లీయా, అలాగా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట మనకి. సో ఆ విధంగా మనకి మన బిజినెస్ వాళ్ళు జిఎస్టీ రిటర్న్స్ అనేది ఫైల్ చేయాలన్నమాట. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ అంటే ఏంటి? అదే ఒక డాక్యుమెంట్ అనమాట. మనం ఒక పర్టికులర్ మంత్లో ఏమైతే ఇన్కమ్ మనం జనరేట్ చేసామో, మన బిజినెస్ జనరేట్ చేసిందో ఆ డీటెయిల్స్ అన్ని ఆ డాక్యుమెంట్లో మనం ప్రొవైడ్ చేయడమే దాన్ని రిటర్న్ అంటారు. సో ఇదే ట్యాక్స్ పేయర్ అనేవాళ్ళు ఫైల్ చేయాలి. ఎవరితోనే ట్యాక్స్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్, రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మనం ఫైల్ చేయాలన్నమాట. సో కంపల్సరీగా జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే మనకి దానికి సంబంధించి పర్చేస్ కానీ సేల్స్ కానీ ఇన్వాయిస్ కంపల్సరీగా ఉండాలి మనకి. అండ్ వాటిని ఏం చేస్తారు, ట్యాక్స్ అథారిటీస్ మనకి ఎంత ట్యాక్స్ అయితే పే చేయాలన్నది క్యాలిక్యులేట్ చేయడానికి ఇది యూజ్ చేస్తారనమాట. సో జిఎస్టీ రిటర్న్స్లో ఏంటంటే ఉంటాయి, పర్చేజెస్, సేల్స్, అవుట్పుట్ జిఎస్టీ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అవుట్పుట్ జిఎస్టీ అంటే సేల్స్ మనం అమ్మినప్పుడు దాని మీద మనం పే చేయాల్సిన ట్యాక్స్. అండ్ పర్చేజ్ దాని మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనమాట. పర్చేజ్ మనం కొన్నప్పుడు మనం పే చేస్తాం కదా, దాని మీద మనకు క్రెడిట్ వస్తుంది. సో అదనమాట. సో అన్ని రిజిస్టర్డ్ బిజినెస్లో మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ యాన్యువల్ జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నమాట. ఏంటి, మన ఏ టైప్ ఆఫ్ బిజినెస్ మనం చేస్తున్నామో దాన్ని బట్టి మనం ఫైలింగ్ అనేది చేయాలి. సో మనకి టైప్స్ ఆఫ్ జిఎస్టీ రిటర్న్స్. సో ఫస్ట్ జిఎస్టీఆర్ 1 ఏంటి, అవుట్వర్డ్ సప్లైస్ అనమాట. ఇన్ కేస్ మనం ఏమైనా సేల్ చేస్తే దాని మీద మనకి అవుట్పుట్ జిఎస్టీ వస్తుంది. సో ఇక్కడ మంత్లీ, క్వార్టర్లీ రిటర్న్స్ ఉన్నాయి. సో మనకి ఒకవేళ యాన్యువల్ టర్న్ ఓవర్ 5 crore దాటింది అంటే రెగ్యులర్ ట్యాక్స్ పేయర్స్కి ఫైలింగ్ అనేది మంత్లీ జరిపించాలి. ఇప్పుడు మనకి కొత్తగా వచ్చింది QRMP స్కీమ్ అని కొత్తగా పెట్టారనమాట. సో ఇది ఎవరికి అంటే స్మాల్ ట్యాక్స్ పేయర్స్కి. ఇది QRMP అంటే క్వార్టర్లీ రిటర్న్ మంత్లీ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అనమాట. వాళ్ళు ఫైలింగ్ మాత్రం క్వార్టర్లీ బేసిస్ మీద చేసుకుంటారు, బట్ ట్యాక్సెస్ పే చేయడం మాత్రం మంత్లీ పే చేసుకుంటారు. సో ఇది ఎవరికి అంటే స్మాల్ ట్యాక్స్ పేయర్స్. ఒక క్రైటీరియా పెట్టారు 5 crores అని. ఒకవేళ 5 crores కన్నా టర్న్ ఓవర్ ఎక్సీడ్ అయింది అంటే వాళ్ళు మంత్లీ రిటర్న్స్ పే చేయాలి, రెగ్యులర్ ట్యాక్స్ పేయర్స్ కోసం. అది స్మాల్ ట్యాక్స్ పేయర్స్ మాత్రం 5 crore కన్నా తక్కువగా ఉన్న వాళ్ళ టర్న్ ఓవర్ వాళ్ళు మాత్రం ఈ QRMP స్కీమ్ ద్వారా క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేయొచ్చు. అండ్ ఇది బోత్ రెండిటికి అప్లికేబుల్. మనకి GSTR 1, GSTR 3B ఉన్నాయి. సో రెండిటికి అప్లికేబుల్ అనమాట ఇది. నెక్స్ట్, వాళ్ళకి ఒక ఇన్వాయిస్ ఫర్నిషింగ్ ఫెసిలిటీ అని ఒకటి కూడా వాళ్ళకి అలౌ చేశారనమాట. ఎవరికి, క్వార్టర్లీ ఫైల్ చేసే వాళ్ళకి. ఈ QRMP స్కీమ్తో పాటు IFF అనేది కూడా వాళ్ళకి అలౌ చేశారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే డాక్యుమెంట్స్, B2B అవుట్వర్డ్ సప్లైస్, వాళ్ళు ఏవైతే సప్లై చేశారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అని వాళ్ళు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇన్ బిట్వీన్ మధ్యలో ఏంటంటే మనకి GSTR 2A 2B అని కూడా ఉన్నాయి. సో అవేంటంటే ఇన్వర్డ్ సప్లైస్కి సంబంధించి డేటా అనమాట. అవి జస్ట్ రీడ్ ఓన్లీ అనమాట. వన్స్ మీరు GSTR 1 ఏదైతే సప్లయర్స్ ఫామ్ ఫైల్ చేశారో ఆటో పాపులేట్ అయిపోతాయి అనమాట ఈ GSTR 2A 2B. ఇదేంటంటే మనకు డీటెయిల్స్ అన్ని కనిపించేస్తాయి ఇన్వర్డ్స్. దీన్ని బట్టి బిజినెస్ ఏం చేసుకుంటారు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి ఇవి యూస్ఫుల్ అనమాట. సో ఈ 2A 2Bకి ఆటో డ్రాఫ్టెడ్ రిటర్న్స్ అనమాట ఇవి. GSTR 2A and 2B ఇవి అవసరము. GSTR 3Bలోనే ITC క్లెయిమ్ చేసుకోవడానికి ఇవి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ GSTR 2A 2B ఇందాక చెప్పాను కదా. GSTR 2A అంటే జస్ట్ డైనమిక్ GST రిటర్న్ అనమాట. ఇది వ్యూ ఓన్లీ, రీడ్ ఓన్లీ అనమాట. మనం అందులో ఏం చేంజెస్ చేయలేము.
ఇవి ఎవరైతే సర్వీస్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు, గూడ్స్ రిసీవ్ చేసుకున్న ఉంటారో వాళ్ళ కోసం అన్నమాట. లైక్ ఇన్వర్ట్ సప్లైస్, ఇట్ కంటైన్స్ ఆల్ ఇన్వర్ట్ సప్లైస్, అన్ని ఇన్వర్ట్ సప్లైస్, గూడ్స్కి సర్వీసెస్కి సంబంధించి ఇన్వర్ట్ సప్లైస్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట అందులో. అండ్ దట్ ఈస్ పర్చేసెస్ మేడ్ ఫ్రమ్ జిఎస్టీ రిజిస్టర్డ్ సప్లయర్స్ దగ్గర నుంచి మనం ఏవైతే కొనుక్కున్నామో ఒక పర్టికులర్ ట్యాక్స్ పీరియడ్లో అవన్నీ ఉంటాయి. ఈ డేటా అనేది ఆటో పాపులేట్ అయిపోతుంది. ఇందాక చెప్పినట్టు GSTR 1 ఒకసారి ఫైల్ చేయగానే ఆటో పాపులేట్ అయిపోతుంది. నెక్స్ట్ GSTR 2B కూడా రీడ్ ఓన్లీ అని అనమాట. ఇందులో ఏంటంటే ఇది GSTR 2A కన్నా 2B బాగా ఎక్కువ యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. అంటే లైక్ ఇది కూడా ఎవ్రీ మంత్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇందులో ఎక్కువ మనకి ITC గురించి ఎక్కువ డీటెయిల్స్ అవైలబుల్గా ఉంటాయి అనమాట. లైక్ ITC రివర్సల్స్, ఎలిజిబిలిటీ, ఇవన్నీ డీటెయిల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట దీంట్లో. నెక్స్ట్ GSTR 3B ఏంటంటే ఇది మంత్లీ అనమాట, సెల్ఫ్ డిక్లరేషన్ అనమాట, టు బి ఫైల్డ్. దీంట్లో మళ్ళీ అన్ని అవుట్వర్డ్ సప్లైస్, అక్కడ ఇందాక మనం 2B నుంచి వచ్చిన ITC అవన్నీ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ తెలుస్తాయి అనమాట. లైక్ ఇది ఎందుకు ఫైల్ చేయాలంటే మనం ఫర్నిష్ చేయాలి అవుట్వర్డ్ సప్లైస్, ITC ఏదైతే క్లెయిమ్ చేసుకున్నామో, ట్యాక్స్ లయబిలిటీ ఎంత వచ్చింది, ఎంత ట్యాక్స్ పే చేసాము, రీఫండ్స్ ఏమైనా, అవన్నీ మనం ఇందులో ఫర్నిష్ చేయడానికి అనమాట. నెక్స్ట్ GSTR 4 అనేది యాన్యువల్ రిటర్న్ అనమాట. ఇది కాంపోజిషన్ స్కీమ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి GSTR 4లో ఫైల్ చేయాలన్నమాట అవి. అండ్ ఇదేంటంటే కాంపోజిషన్ స్కీమ్లో ఉన్న వాళ్ళంటే స్మాల్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారు కదా, ఎవరైతే ఎక్కువ రిజిస్ట్రేషన్స్ అవి GST ఫార్మాలిటీస్ ఎక్కువ ఫాలో అవ్వని వాళ్ళు, మనం ఫస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా GST గురించి. ఆ కాంపోజిషన్ సప్లైస్ కోసం GSTR 4 అనమాట. 5 ఏంటంటే నాన్ రెసిడెంట్ ఫారెన్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారు కదా, లైక్ బిజినెస్ ఇండియాలో చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు కూడా GSTR 5 వాళ్ళు GST రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా కంపల్సరీగా. మనం ఇందాక చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో GSTR రిజిస్టర్ అయి ఉండాలి అని చెప్పేసి. సో వాళ్ళు కూడా GSTR ఫైల్ చేయాలి. సో ఎవరు ఇందులో GSTR 5 వాళ్ళు ఫైల్ చేస్తారు. నెక్స్ట్ GSTR 5 ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం GST ఎవరు రిజిస్టర్ చేసుకోవాలి, అందులో ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటాబేస్ యాక్సెస్ రిట్రీవల్ సర్వీసెస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో అవుట్ సైడ్ ఇండియాలో ఉండే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు GSTR 5A ఫైల్. GSTR 6 ఏమో మంత్లీ రిటర్న్ అనమాట. ఇది ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళొక మంత్లీ రిటర్న్ ఫైల్ చేయాలి, అది GSTR 6. ఎక్స్క్యూజ్ మీ. దీంట్లో డీటెయిల్స్ ఏముంటాయి, ఎంతైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు ఎంత డిస్ట్రిబ్యూట్ చేశారు, వాళ్ళకి కొన్ని బ్రాంచెస్ ఉంటాయన్నమాట. ఆ బ్రాంచెస్కి వాళ్ళు ఎంత డిస్ట్రిబ్యూట్ చేశారో, అసలు వాళ్ళకి ఎంత వచ్చిందో ఆ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఇంకా అందులో ఫర్దర్గా ఇంకేముంటాయి, అన్ని డాక్యుమెంట్స్, అసలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అన్ని రకాల డాక్యుమెంట్స్ ఏవైతే వాళ్ళు ఇష్యూ చేశారో అది, అండ్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఇదంతా GSTR 6లో ఫైల్ చేయాలన్నమాట. అండ్ దీని డ్యూ డేట్ 13th of every month, ఇది మంత్లీ అనమాట. నెక్స్ట్ GSTR 7 కూడా మంత్లీ రిటర్న్, ఇది 10th ఎవ్రీ మంత్ 10th ఫైల్ చేసుకోవాలి. అండ్ ఇదేంటి, ఎవరైతే TDS డిడక్ట్ చేస్తారో, ఏదైనా సర్వీస్ తీసుకున్నారు, లైక్ ఇప్పుడు కాంట్రాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు సర్వీస్ ఏదో ప్రొవైడ్ చేశారు, సో అలాంటి వాళ్ళకి మనం ఆ బిజినెస్ ఏంటి TDS డిడక్ట్ చేస్తారు. ఆ TDS డిడక్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ GSTR 7 ఫైల్ చేయాలి. GSTR 8 అంటే కామర్స్ ఆపరేటర్స్ ఉంటారు కదా, GSTలో రిజిస్టర్ అయిన వాళ్ళు ఎవరైతే TCS కలెక్ట్ చేస్తారో, సో వాళ్ళు కూడా GSTR ఫైల్ చేయాలి, అది GSTR 8 అనమాట. అది మంత్లీ బేసిస్ మీద. GSTR 9 ఏమో యాన్యువల్ రిటర్న్ అనమాట. ఇట్ ఈస్ టు బి ఫైల్డ్ బై ట్యాక్స్ పేయర్స్. సో అందరూ ఫైల్ చేయాల్సింది, అందరూ ఎవరైతే రిజిస్టర్ అయ్యారో అన్ని బిజినెస్ వాళ్ళు GSTR 9 అనేది ఫైల్ చేయాలి. ఇది 31st December ఎవ్రీ ఇయర్ 31st December లోపు ఫినిష్ చేయాలి ఫైలింగ్. అది 9C ఏమో రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ అనమాట. ఇది కూడా అందరు ట్యాక్స్ పేయర్స్ రిజిస్టర్ చేసుకోవాలి. వాళ్ళ టర్న్ ఓవర్ 2 crores దాటితే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో
కంపల్సరీగా జిఎస్టీఆర్ 9C ఫైల్ చేయాలి. ఇది మనకి చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ వాళ్ళు కంపల్సరీగా సర్టిఫై చేయాలన్నమాట. వాళ్ళు జిఎస్టీ ఆడిట్స్ చేస్తారనమాట. ఐ మీన్ లైక్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటింగ్ అనేది కంపల్సరీ కదా. సో వాళ్ళు ఫిగర్ జిఎస్టీఆర్ 9లో ఏవైతే ఫిగర్స్ వేసారో అది వాళ్ళు కంపేర్ చేస్తారు. వాళ్ళు సర్టిఫై చేయాలన్నమాట అంతా ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్ అని చెప్పేసి. నెక్స్ట్ జిఎస్టీఆర్ 10 ఏమో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేయాలి లేకపోతే సరెండర్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు జిఎస్టీఆర్ 10 ఫైల్ చేయాలి. దీన్ని ఫైనల్ రిటర్న్ అనమాట. ఇంకా జిఎస్టీఆర్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తున్నారంటే కంపల్సరీగా అది ఫైనల్ రిటర్నే అవుతుంది కదా. సో ఇదేంటంటే నువ్వు ఎప్పుడైతే క్యాన్సిల్ చేసుకున్నావో ఆ రోజు నుంచి కానీ క్యాన్సిలేషన్ ఆర్డర్ ఒకటి వస్తుంది. అది కానీ ఏదైతే ముందు వస్తుందో ఆ వితిన్ 3 months లోపు జిఎస్టీఆర్ 10 అనేది ఫైల్ చేయడం అనమాట. సో ట్యాక్స్ పే చేయడానికి లయబుల్ కాదు. సో అలాంటి వాళ్ళు ఈ యూఏఎన్ అనేది వాళ్ళు రీఫండ్ రావడం కోసం యూఏఎన్ అనేది వాళ్ళకి ఇస్తారు. సో అలాంటి వాళ్ళు జిఎస్టీఆర్ 11 అనేది ఫైల్ చేసుకుంటారు అనమాట. అందులో ఏంటంటే వాళ్ళు ఇన్వర్డ్ సప్లైస్ అండ్ వాళ్ళకి ఏదైతే రీఫండ్ ఏదైతే వచ్చిందో అవి వాళ్ళ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ జిఎస్టీ రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్స్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. జిఎస్టీఆర్ 1 మామూలుగా మనం మంత్లీ ఫైల్ చేస్తాం. సో అది 11th కల్లా మనం ఫైల్ చేయాలన్నమాట. జిఎస్టీఆర్ 1 మనకి ఇందాక క్యూఆర్ఎంపీ అని చెప్పాను కదా, క్వార్టర్లీ రిటర్న్స్ అండ్ మంత్లీ ట్యాక్స్ పేమెంట్. సో అలాంటి వాళ్ళైతే వాళ్ళు క్వార్టర్లీ బేసిస్లో పే చేస్తారు కాబట్టి అది జిఎస్టీఆర్ 1 అండ్ 3 అప్లికబుల్. సో క్వార్టర్లీ బేసిస్లో చేసే వాళ్ళకి జిఎస్టీఆర్ 1 July 13th అంటే లైక్ ఎవ్రీ మంత్ 13th ఇస్ ద ఆ క్వార్టర్కి పర్టికులర్ క్వార్టర్ ఏప్రిల్ టు జూన్ క్వార్టర్కి July 13th అనమాట. సో మంత్లీ చేసే వాళ్ళకి 11th అనమాట. సేమ్ జిఎస్టీఆర్ 3 కూడా క్వార్టర్లీ బేసిస్లో వాళ్ళకి డ్యూ డేట్ ఏమో 22nd. మంత్లీ బేసిస్లో చేసే వాళ్ళకి 20th. నెక్స్ట్ జిఎస్టీఆర్ 4 అంటే కాంపోజిషన్ స్కీమ్లో యాన్యువల్ రిటర్న్ జిఎస్టీఆర్ 4 కాంపోజిషన్ స్కీమ్లో యాన్యువల్ రిటర్న్ ఏమో July 31st. అండ్ క్వార్టర్లీ బేసిస్లో సిఎంపీ 08 అనే చలాన్ ద్వారా వాళ్ళు పే చేస్తారు. అది July 18th అనమాట. జిఎస్టీఆర్ 5 ఈజ్ 5 and 5A రెండింటికి ఎవ్రీ మంత్ 20th ఇస్ ద డేట్. జిఎస్టీఆర్ 6కి 13th ఇస్ ద డేట్. 7కి 7 and 8 టీడీఎస్ అండ్ టీసీఎస్ వాళ్ళకి 10th ఇస్ ద డేట్. సో ఇవి డ్యూ డేట్స్ అండి. అండ్ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఈ కాన్సెప్ట్ చెప్పాలనుకున్నాను. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఎవరంటే వీడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాడు అనమాట. సో వీడు ట్యాక్స్ పేయరే. వీడికి ఏంటంటే వీడికి ఇన్వాయిసెస్ వస్తాయన్నమాట ఫర్ సర్వీసెస్. వాడి బ్రాంచెస్ ఏవైతే సర్వీస్ రిసీవ్ చేసుకుంటారో వాడికి సంబంధించి వీడు ట్యాక్స్ అనేది పే చేస్తాడు. సో ఆ ట్యాక్స్ పే చేసిన దాని మీద ఏదైతే వాడు క్రెడిట్ వస్తుందో ఆ క్రెడిట్ అన్ని వీడు ఆ బ్రాంచెస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు ప్రపోర్షనల్ బేసిస్ మీద. ఐఎస్డి ఇన్వాయిసెస్ అనేది ఇష్యూ చేసి సపరేట్గా ఈచ్ బ్రాంచ్కి ఐఎస్డి ఇన్వాయిసెస్ ఇష్యూ చేసి ఆ బ్రాంచెస్కి సపరేట్గా జిఎస్టీ నెంబర్స్ ఉండొచ్చు, కాకపోతే సేమ్ పాన్ నెంబర్ ఉండాలన్నమాట. ఐఎస్డికి ఏదైతే పాన్ నెంబర్ ఉందో అది అన్ని బ్రాంచెస్కి అదే ఉండాలి. సో ఎగ్జాంపుల్ చూడండి, ఒక హెడ్ ఆఫీస్ ఉంది, ఏబీసీ లిమిటెడ్ హెడ్ ఆఫీస్ బెంగళూరులో ఉంది. వాటికి బ్రాంచెస్ చెన్నై, ముంబై అండ్ కోల్కతా. సో హెడ్ ఆఫీస్ యాన్యువల్ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ పే చేసింది. వాళ్ళు సర్వీస్ ఎక్కడి నుంచో తీసుకున్నారు, దానికి సంబంధించి ఎక్స్పెన్సెస్ పే చేశారు. బ్రాంచెస్ సర్వీసెస్ రిసీవ్ చేసుకున్నాయి. సో దానికి సంబంధించి పేమెంట్ అనేది హెడ్ ఆఫీస్ చేసింది అనమాట. సో సాఫ్ట్వేర్ యూజ్ చేసింది మాత్రం బ్రాంచెస్ కాబట్టి సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అంతా బ్రాంచెస్కే వెళ్తుంది అనమాట, మెయిన్ హెడ్ ఆఫీస్కి వెళ్ళదు. సో ఆ సేమ్ ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వచ్చిందో అదంతా బ్రాంచెస్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎవరు చేస్తారు? బెంగళూరు హెడ్ ఆఫీస్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అంటే వాడు. సో ఇక్కడ బెంగళూరు హెడ్ ఆఫీస్ కాబట్టి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో వాళ్ళు ఇష్యూ చేస్తారు, ఐఎస్డి ఇన్వాయిసెస్ ఇష్యూ చేసి ఈ బ్రాంచెస్కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వచ్చేలా చేస్తారు అనమాట. నెక్స్ట్, సో థ్యాంక్స్ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. ఇన్ కేస్ ఏమైనా సజెషన్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో ఇవ్వచ్చు.
ఓకే అండి, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.